ఏంటత్తయ్య మాట్లాడుతున్నారు అని రోహిణి అయితే అంటూ ఉంటుంది. అదేనమ్మా, వీడు జాబ్ చేస్తున్నాడు కదా! వీడికి ఎలాగో ప్రాఫిట్ వచ్చినట్లుగా ఉంది. కారు కొనుక్కో అని చెప్పి మామయ్య అంటున్నారు. ఆ విషయం గురించే మాట్లాడుతున్నాం. నువ్వైనా దగ్గరుండి వెళ్ళి కారు కొనిపించమ్మా వీడితోనా అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే రోహిణితో అంటూ ఉంటుంది. ఆ మాటలకి అవును మనోజ్, మనం కారు కొనుక్కుందాం అనేదో అంటూ ఉంటుంది. ఆ మాటలకి మనోజ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. నిజంగా అత్తయ్య, మనోజ్ ఈ సంవత్సరం ఎంత బాగా కష్టపడ్డాడో తెలుసా? ఈ మంత్‌లో 15 కార్లు అమ్మి పెట్టాడంట అతనికి. మనోజ్ ఎలాగైనా మీ ఓనర్‌తో చెప్పి లోన్ పెట్టైనా మనం కారు కొనుక్కుందాం అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. నిజమే అత్తయ్య, మీకు ఈ విషయం చెప్పాడా మనోజ్? ఈ మంత్ మనోజ్ 15 కార్లు అమ్మి పెట్టడంతో ఆ మనోజ్ పడుకోవడానికి ఏసీ, కూర్చున్న ఏసీ గదిలోనే ఉండాలంట. పడుకోవడానికి ఏసీ కూడా ఇస్తామని చెప్పారంట. అనంటే పడుకోవడానికి బల్లలు కూడా అక్కడే ఉంటాయి కదా అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది. అలా అనేసరికి మనోజ్ అయితే పొలబారుతూ ఉంటాడు. ఇక ఈ విషయం మీకెలా తెలుసు అత్తయ్య అని చెప్పి రోహిణి అయితే అంటూ ఉంటుంది. అదేనమ్మా, నాకు కూడా కొంచెం చెప్పాడులెండి. ఇదంతా చెప్పలేదు గానీ ఏసీ పడుకోవడానికి ఈ విషయం చెప్పాడులే అని చెప్పేసైతే ప్రభావతి అయితే తత్తరించేస్తూ ఉంటుంది. ఇక రోహిణి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మా అత్తయ్యకి ఈ విషయం తెలుసా అనైతే షాక్ అవుతూ ఉంటుంది. ఇక మనోజ్ అయితే మా అమ్మ నన్ను ఇరికించేటట్లా ఉంది అని చెప్పేసి అలా చూస్తూ ఉంటాడు.